అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 655వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై ఒక అంశాన్ని చర్చించుకుందామండి. ధార్మిక జగత్తులో ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి నడుస్తుందండి. ఎందుకు విచిత్రకరం అన్నానంటే, భగవంతుడి యొక్క సత్యమైన పరిచయము లేదు. భగవంతుడు ఒక్కరే అనేటువంటి విశ్వాసం ఉన్నది. అయినప్పటికీ కూడా దేహధారులని వాళ్ళని భగవంతుడు అనే టైటిల్ ఇస్తారు, భగవాన్ అంటారు. అందులో వర్తమాన సమాజంలో కొంతమందికి వాళ్ళ పేరు ముందు భగవాన్ అని ఉంటుంది. కొంతమంది శివోహం అంటారు, నేనే శివుడిని అంటారు. అహం బ్రహ్మస్మి అంటారు, నేనే భగవంతుడిని అంటారు. సో ఇవన్నీ కూడా భగవంతుడు ఏమంటున్నాడంటే, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. అంటే అంధవిశ్వాసం ప్రకారంగా ప్రపంచంలో వాళ్ళు అత్యధిక శాతం మనుషులు ఆ విధంగా భావిస్తున్నారు కాబట్టి మేము ఒప్పుకుంటున్నామంటే దానికి ఎటువంటి ఇంకా అవసరం లేదు. కానీ జ్ఞానం ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఇది సత్యమా అసత్యమా అన్న విషయాన్ని కానీ మీరు పరిశీలించినట్లయితే, మనుషులంటే మనుషులేనండి. ద్వాపర యుగం నుండి ఉన్నటువంటి వాళ్ళని మనుషులు, ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళని భగవంతుడైతే ఎన్నో అసుర గుణాలు చెప్పాడు. దైవాసుర సంపద విభాగ యోగంలో 60 అసుర గుణాలు చెప్పాడు. అర్థమైందండి. అందులో ముఖ్యంగా అహంకారము, అహంకారము, లోభము, అర్థమైందండి, క్రోధము, కామవికారము, ఇవన్నీ కూడా కలియుగంలో ఎవరైతే ఈ యొక్క భావనలో ఉంటారో వాళ్ళంతా కూడా అసురులు. మనుషులని కూడా అనటం లేదు. మళ్ళీ అలాంటప్పుడు మనుషులన్నీ దేవతలు అనవచ్చా చెప్పండి? 33 కోట్ల దేవీ దేవతలని శాస్త్రాలు చెప్తున్నాయి. అది కూడా వాళ్ళు ఎక్కడుంటారు, ఎందుకు ఈ 33 కోట్ల సంఖ్య వచ్చింది అన్న సంగతి కూడా తెలియదు. భగవంతుడు ఇప్పుడు ఈ స్పష్టతనిస్తున్నాడు. సత్యయుగంలో ఉన్నటువంటి వాళ్ళు అది ప్రథమ స్వర్గము, 2 స్వర్గాలు అన్నమాట. సత్యయుగము స్వర్గమే, తర్వాత వచ్చేటువంటి త్రేతాయుగం కూడా స్వర్గమే. సత్యయుగాన్ని కృతయుగం అంటారు, త్రేతాయుగాన్ని త్రేతాయుగం అంటారు. ఈ రెండిట్లో కలిపి 33 కోట్లు వీళ్ళు దేవీ దేవతలు. అంటే మనుషులు దేవీ దేవతలే కానప్పుడు మనుషులు భగవంతులు ఎలాగవుతారు? భగవంతుడు అంటే దేవీ దేవతల కంటే గొప్పవారు కదా, దేవీ దేవతల కంటే హయ్యర్ ఇది కదా. ఎందుకంటే దేహదారులు అందరూ త్రిగుణాలలోకి వస్తారని గీత స్పష్టంగా చెప్పింది కదండి. ఎవరికైతే దేహం ఉంటుందో, సొంత దేహం ఉంటుందో వాళ్ళు ఖచ్చితముగా త్రిగుణాలలోకి వస్తారు. త్రిగుణాలు అంటే సాత్విక, రాజసిక, తామసిక. త్రిగుణాలలోకి వచ్చేటువంటి వాళ్ళు భగవంతుడు కాదు. భగవంతుడు అంటే త్రిగుణాతీతుడు. అంటే వారికి సొంత దేహము లేదు, కేవలము మనకు సందేశం ఇవ్వడం కోసం ఒక దేహాన్ని అద్దెకి తీసుకొని ఆ విధంగా మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా మన జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అర్థమైందండి. ఈ విషయాన్ని ఇంత చర్చ ఉండదు. అంతే, తాను భావించినటువంటి తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళంటే ఎవరు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఇదంతా ఇంత గజిబిజిగా ఉంది కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడు? నాయన 33 కోట్ల మందే వస్తారు, వాళ్ళంతా ఫిక్స్ అయి ఉన్నారు. ఎవరైతే ఈశ్వరీయ కులానికి చెందినటువంటి వాళ్ళు, అర్థమైందండి, ఎవరైతే పరమాత్మని గత కల్పంలో వాళ్ళు పరమాత్మని గుర్తించారో వాళ్ళే మళ్ళీ ఈ కల్పంలో కూడా, ఎందుకంటే ఈ కాలచక్రము అలాగ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళే వస్తారు అని చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనుషులే. మనుషులు అసురులు కాకుండా చూసుకోవాలి. విషయ వికారాలు విడిచిపెడితే అసురులు కాకుండా వాళ్ళ దైవీ సంస్కారాలు వస్తే రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో వాళ్ళు దేవతలు అంటారు వాళ్ళని. అర్థమైందండి. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే మనకు చెప్తోంది ఎలాగ అసురుల నుండి మనుషుల నుండి దేవతలు ఎలాగ పరివర్తన చెందాలి. అసురులు అంటే తమో ప్రధానము, తర్వాత మనుషులు అంటే రజో ప్రధానము, తర్వాత వాళ్ళే దేవీ దేవతలుగా సంస్కార పరివర్తన చేసుకున్నట్టయితే వాళ్ళని ఏమంటారు? సతో ప్రధాన స్థితి అంటారు. సో సాత్విక, రాజసిక, తామసిక
వీటి గురించి ఎక్కువగా చర్చ జరగదండి. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. నేను ఇప్పుడు రజోలో ఉన్నానా, తమోలో ఉన్నానా, తమో ప్రధాన స్థితిలో, లోయర్లో ఇంకా లోయెస్ట్ స్థితిలో ఉన్నానా, మరి సాత్వికంగా ఎలా పరివర్తన చెందాలి, ఎలా పరివర్తన చేస్తుంది, ఏ శాస్త్రం ద్వారా మన జీవితం పరివర్తన అవుతుంది, ఇటువంటి చర్చ మనకి ధార్మిక జగత్తులో కనపడదు. అది ఆధ్యాత్మిక జగత్తులో సాక్షాత్ భగవంతుడే మనకి కొన్ని కరెక్షన్స్ ఇస్తున్నాడు. నీవు మూల స్వరూపంలో నువ్వు ఆత్మవి, శరీరము కాదు. ఆత్మలోని దివ్య గుణాలు, శక్తులు అన్నీ నింపాను నేను. నువ్వు ఆత్మ అనుకుంటే ఇవన్నీ నీకు అనుభవంలోకి వస్తాయి. అప్పుడు సంస్కార పరివర్తన చేసుకుంటావు. పరమాత్మకు ఉనికి కూడా అనుభవం అవుతుంది. పరమాత్మ గుణాలు, శక్తులు అనుభవం అవుతాయి. దీని ద్వారా, ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా నీవు రేపు రాబోయేటువంటి సత్యత్రేత యుగాల్లో స్వర్గము అనబడేటువంటి ఈ 2 యుగాలలో మీరు దేవీ దేవతలుగా కొనియాడబడతారు. అర్థమైందండి? ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదాం. తదుపరి మనం 18వ అధ్యాయంలోని 67 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అండి ఇది. అర్థమైంది? ఒక్క శ్లోకాన్ని ఎంత చర్చిస్తున్నామో అర్థం చేసుకోండి. ఇటువంటి చర్చ మీకు ఎక్కడ ఏ కోణంలో ఎవరు కూడా అర్థం చేయించలేరండి ఈ విధంగా. అర్థమైంది? 4 రకాల వాళ్ళకి మీరు జ్ఞానము చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకంటే 850 కోట్లు అంటున్నాం. అది ఎంత? ఇప్పుడు మళ్ళీ సెన్సస్ జరుగుతోంది. అది ఎంత? 900 ఎంతైనా కానివ్వండి. కేవలం 33 కోట్ల మంది మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకుంటారు. తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఆ మార్గంలో నడుస్తారు. శ్రీమతం ప్రకారంగా వెళతారు. భగవంతుడు నిర్దేశించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తారు. సంస్కార పరివర్తన చేసుకుంటారు. మిగతా వాళ్ళు చేసుకోరు. మిగతా వాళ్ళు ఇష్టపడరు. ఇష్టపడని వాళ్ళకి చెప్పి ప్రయోజనం ఏంటంటాడు భగవంతుడు. అర్థమైందని? ఇప్పుడు ఇదే విషయాన్ని మనము ఈ 4 గ్రూప్స్ అన్నాం కదా. ఏమిటి ఆ శ్లోకం ఏంటి? ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం అనచమామ్యో అభ్యసూయతి. మనము నా తపస్కాయ నా అతపస్కాయ, తపస్సంపన్నుడు కానివాడు చర్చించుకున్నాం చాలా డీటెయిల్డ్గా. అందులో ఉన్నటువంటి గీతా సమర్థించే శ్లోకాలు, ఇతర ఉపనిషత్ మంత్రాలు ఇవన్నీ చర్చించుకున్నాం. అదేవిధంగా నా భక్తాయ అంటే, నా భక్తాయ అంటే నా అభక్తాయ అంటే నా భక్తుడు కాని వాడికి కూడా భగవంతుని గుర్తించకుండా భక్తులు ఎలాగవుతారు? భక్తి అంటే ఏంటి? మీరు గుర్తించాలి. వారి యొక్క గుణగణాలు తెలుసుకోవాలి. వారి యొక్క ఉనికిని పసిగట్టాలి. వారితో కనెక్ట్ అయ్యే విధానాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళకు కూడా చెప్పదు. అది కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు మనం 3వ గ్రూప్ ఏదైతే ఉందో, నచా శుశ్రూషవే అన్నాడు. అశుశ్రూషవే. శుశ్రూషవే అంటే వినడానికి ఇష్టపడతాడు. అశుశ్రవే అంటే మేము వినముగాక వినమంటారు కదా. అటువంటి వాళ్ళకి చెప్పి ప్రయోజనం ఏంటండి? ఆలోచించండి. అందుకనే వినని వాళ్ళకి మీరేదో బలవంతంగా రుద్దకండి. వినేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఈ 33 కోట్ల మంది ఇక్కడ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకి చెప్పండి. ఎవరైతే వాళ్ళకు ఆ విధంగా అటువంటి లక్షణాలు మునిగిపుచ్చుకున్నారో గత కల్పంలో, వాళ్ళే మళ్ళీ ఈ కల్పంలో కూడా వస్తారు. అదండి ఈ శ్లోకం ప్రకారం మనకి ఏం చెప్తున్నాడంటే, దివ్య జ్ఞానం లభించాలంటే కేవలం బుద్ధిబలం ఉంటే సరిపోదండి. బుద్ధిబలం అంటే దైహికంగా మనం బుద్ధిని వాడుకుంటాం చూసారు. ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ వండుకుని తినాలి, ఏ విధంగా పిల్లల్ని పెంచాలి, ఇటువంటివన్నీ చేసుకుంటే ఏ వస్త్రాన్ని ధరించాలి, ఏ పార్టీకి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఆ బుద్ధిబలం మనకి రాదు. హృదయ పవిత్రత కావాలి. హృదయం అంటే మీరు మళ్ళీ సూక్ష్మ బుద్ధిని హృదయం అంటారు. అంటే ఆత్మిక స్థితిలో స్థితి అయితేనే దాన్ని హృదయం అంటారండి. హృదయ పవిత్రత అంటే ఆత్మశుద్ధి. బుద్ధి శుద్ధి అంటే ఆత్మశుద్ధి అవుతేనే బుద్ధి శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అవుతుంది. ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. అప్పుడు మన జీవితం బాగుంటుంది. తపస్సు అంటే హృదయ పవిత్రత. తర్వాత శరణాగతి అంటే ఏంటి? నా మీద బలిహారం అంటున్నాడు. మత్పరాయణ అంటాడు. మత్పరమో అంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు 1866లో. అంటే నా మీదనే బలిహారం అవ్వండి అని ఆ విధంగా చాలా క్లియర్గా ఎటువంటి విధంగా సంశయానికి తావు ఇవ్వకుండా భగవంతుడు చెప్తున్నాడు మనకి. అర్థమైందండి? అది భక్తి అన్నమాట. శరణాగతి పొందడం భక్తి. తర్వాత వినయ విధేయత. శుశ్రూష అంటే ఏంటి? గౌరవభావం. భగవంతుడి మహావాక్యాలు, భగవానువాచ 574 శ్లోకాలు, స్వయముగా పరమాత్మ పలికిన మహావాక్యాలు భగవద్గీతలో తప్ప రెండో పుస్తకంలో లేదు. ప్రపంచంలో వెతికితే ఎక్కడ ఇంకో పుస్తకం దొరకదు. అర్థమైందండి? మిగతావన్నీ దాని ఆధారంగా వ్రాసుకున్నటువంటి ధార్మిక గ్రంథాలు. అది ఏ ధర్మానికి వలె చెందినప్పటికీ కూడా డైరెక్ట్గా శ్రీమద్ భగవద్గీత భగవాన్ ఉవాచ ఎక్కడైనా ఉందా చెప్పండి? అందుకనే భగవంతుడి మాటలు
దానికి గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు, మేము వినను అనేటువంటి వాళ్ళు, తిరస్కార బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు, అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి నీవు చెప్పొద్దు అంటాడు. తర్వాత 4వ గ్రూప్ ఏంటి? దోషదృష్టి, అసూయ. అర్థమైందండి? మీకంటే మేమే గ్రేటు, మీకంటే గొప్పగా మేము చెప్తాము. అర్థమైందండి? మీరు ఏదో రాంగ్ రూట్లో చెప్తున్నారు, మా గురువుగారు పెద్దవారు, ఈ విధంగా రకరకాలుగా ఉండి క్రిటిసైజ్ చేస్తారు. ఇక్కడేమో 3వ గ్రూప్ ఏంటి? నచా శుశ్రూష. అశుశ్రూష అంటే వినమంటున్నారు, వాళ్ళు క్రిటిసైజ్ చేయరు. ఈ 4వ గ్రూప్ ఏంటి? వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళు దోష దృష్టితో ఉంటారు, వాళ్ళ జ్ఞానాన్ని ముందుకు పాకనివ్వరు, ఎవరికి చెప్పనివ్వరు, అవరోధాలు వేస్తారు, రకరకాల అడ్డంకులు పెడతారు. భగవంతుని కార్యక్రమంలో, భగవంతుని ధర్మ సంస్థాపన కర్తవ్యంలో అడ్డు పెడతారనమాట. అంటే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు వాళ్ళు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇక్కడ భగవంతుడి కార్యం నడుస్తోంది, మనుషులు ఎవరు నడిపించటం లేదండి. అర్థమైందండి? అందుకని ఇక్కడ దోష దృష్టి లేకపోవడం. ఈ 4 అర్హతలు మనకు ఉండాలి. ఏముండాలి? హృదయ పవిత్రత, శరణాగతి, వినయము, దోష దృష్టి లేకపోవడము. ఈ 4 అర్హతలు ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రమే చెప్పాలి, మిగతా వాళ్ళకి అర్హతలు లేకపోతే చెప్పకూడదు. ఈ అంతర్గత సిద్ధత ఉన్నప్పుడే పరమాత్మ వాక్కులు, పరమాత్మ మహావాక్యాల వాక్కులు అంటే మానవుడిని మహనీయుడిగా తీర్చిదిద్దుతాయి. మానవుడిని మహనీయుడుగా, నరుడిని నారాయణుడిగా ఆ విధంగా పరివర్తన చేస్తాయి, మారుస్తాయి. ఇప్పుడు నచా శుశ్రూషవే వాచ్యం అన్నాడు కదా. నా వాచ్యం చెప్పకండి, కథాచన అంటే ఎప్పటికీ చెప్పకండి. నా మాట వినడానికి ఇష్టము లేని వారికి ఎందుకు చెప్తారు? మీ సమయము వృధా, మీ ధనము వృధా, మీ శక్తులు వృధా, ఆయుష్ అయిపోతుంది. ఇది ఆఖరి జన్మ, సంక్లిష్ట సమయము. ఇప్పుడు మీ శక్తులు, మీ గుణాలు, మీ శక్తులు, మీ సమయము, మీ ధనము ఆ విధంగా వినే వాళ్ళకి చెప్పాలి. అందుకని ఆ విధంగా ఈ శ్లోకంలో కట్టుదిట్టం చేస్తున్నాడు, చెప్పేవాళ్ళకు కూడా కట్టుదిట్టం చేయి. ఇప్పుడు నచా శుశ్రూషవే, అశుశ్రూషవే అన్నదాన్ని మనము ముఖ్యంగా అందులో భగవద్గీత శ్లోకాలు, ఉపనిషత్తు మంత్రాలు కొన్ని చర్చించుకుందామండి. వీలైనంత వరకు సంక్షిప్తంగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అశుశ్రూషవే అంటే దీని ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ఇక్కడ భగవంతుడు కేవలము చెవులతో వినడము గురించి మాట్లాడటం లేదు. చెవులతో వినడం కాదు అక్కడ. చెవులతో వింటున్నాం, ఎన్నో వింటున్నాం. ఈ చెవితో విన్నటువంటి వాళ్ళు కాదు.